వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు చాలామంది ఎక్కడనే కాదు, ఫారెన్లో కూడా ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుంది, సీజనల్ బిజినెస్ చేస్తే బాగుంటుందా, రియల్ ఎస్టేట్ చేస్తే బాగుంటుందా, లేదా అక్కడున్న వాతావరణానికి ఎలాంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా పెట్టాలి, సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఎవరిని అప్రోచ్ అయితే బాగుంటుంది, ఎలా వెళ్తే బాగుంటుంది, ఏ విధంగా వెళ్తే బాగుంటుంది దాని మీద అవగాహన ఉండదు. అయితే ఈరోజు మనతో పాటు మహేష్ ముత్యాల గారు ఉన్నారు, సిపిఏ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్. చాలామందికి ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడ ఉండేటువంటి మీ థాట్ని యూఎస్లో కనుక ఎగ్జిక్యూట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు, అదైతే బిజినెస్ వైజ్ కానివ్వండి, లేదు అనుకుంటే అక్కడ ఏదైనా సరే మీకు చాలామంది ఇక్కడ నుంచి అయితే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి. సో ఆ ప్రాసెస్ కోసం అయినా సరే అప్రోచ్ అవ్వాలి అనుకుంటే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అనేది ఈరోజు మనం మహేష్ ముత్యాల గారు మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. సో ఎక్కువగా ఇక్కడ ఇండియా నుంచి యూఎస్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అది ఏ బిజినెస్ అయినా సరే అండి. మనం ఎక్కువగా సాఫ్ట్వేర్ వాళ్ళని చూస్తూ ఉంటాము, బట్ కొంతమంది రియల్ ఎస్టేట్ కూడా అక్కడే చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, లేదా ఏదైనా కొత్తగా బిజినెస్ ఉంటే అప్రోచ్ అయ్యి ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో అక్కడ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ మిమ్మల్ని అప్రోచ్ అయితే ఏ విధంగా ఉంటుంది? సో మీరు అన్నట్టు మనకు 2 kinds ఆఫ్ క్రౌడ్స్ ఉంటారండి. అంటే అక్కడికి జాబ్ పర్పస్ కోసం వెళ్ళేవాళ్ళు, అది మెజారిటీ ఆఫ్ ద క్రౌడ్, లైక్ H1Bs వీసా వచ్చి అక్కడ లైక్ అంటే కంపెనీ ట్రాన్స్ఫర్, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ ద్వారా వెళ్ళే వాళ్ళు ఉంటారు. అది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ది అదర్ గ్రూప్ ఏంటంటే ఇప్పుడు ఇండియా ఇస్ బూమింగ్, రైట్? సో చాలామంది దేర్ ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. ఇండియాలోనే కాదు, ఓవర్సీస్లో కూడా, ఎస్పెషలీ యుఎస్లో చేయాలనుకున్న వాళ్ళకి. యుఎస్ ఈజ్ ఎ హ్యూజ్ మార్కెట్ చాలా బిజినెస్ కోసం కానీ. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ డాలర్స్ హియర్. సో చాలా ఇక్కడ $1.80, సో చాలా హ్యూజ్ ఆపర్చునిటీ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఎలా చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది మీరు అన్నట్టు చాలామందికి క్లారిటీ ఉండదు. సో కాకపోతే నేను చెప్పేది ఏంటంటే అలాంటి వాళ్ళందరికీ యూఎస్ ఈజ్ వెరీ వెరీ బిజినెస్ ఫ్రెండ్లీ కంట్రీ. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక కంపెనీ ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 1 month పడుతుంది. యూఎస్లో అయితే కన్నా ఒక 1 weekలో మీకు కంపెనీ రెడీ అయిపోతుంది. ఎలా సార్ ప్రాసెస్? అదే ఆ ప్రాసెస్ ఏంటంటే, మీరు ఫారెన్ ఓనర్స్ అయినా కూడా, ఫారెన్ ఓనర్స్ అంటారు ఫ్రమ్ యూఎస్ పర్స్పెక్టివ్, ఫారెన్ ఓనర్స్ అయినా కూడా యూ కెన్ ఓన్ ఏ బిజినెస్ దేర్. ఎలా అంటే మీరు అక్కడ కొన్ని ఇప్పుడు ఇక్కడ మనకు ప్రైవేట్ లిమిటెడ్ లాగానే అక్కడ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అని ఉంటుందన్నమాట. సో మనం వెళ్ళి అక్కడ ఒక స్టేట్లో, మీరు ఏ స్టేట్లో బిజినెస్ చేయాలనుకుంటే, టెక్సస్లోనా, డెలవేర్లోనా, లేదంటే ఫ్లోరిడా, కాలిఫోర్నియా, ఎనీ స్టేట్, ఏ స్టేట్లో అయినా మీరు బిజినెస్ చేయొచ్చు. అక్కడ స్టేట్లోకి వెళ్ళి మనము అంటే త్రూ సిపిఏ, మీరు అన్నట్టు త్రూ సిపిఏ కానీ, లేదంటే అటార్నీస్ త్రూ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అంటే ఇప్పుడు దే కెన్ ఆల్సో కాంటాక్ట్ మీ. సో సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ నుంచి అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తే మీ పేరు మీద కంపెనీ రిజిస్టర్ చేస్తాం. అక్కడ కంపెనీ రిజిస్టర్ చేసి మళ్ళీ మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే దెన్ దట్స్ ఇట్, లైక్ యూఆర్ రెడీ టు డూ బిజినెస్ దేర్. అప్పుడు సో ప్రాసెస్ అంత ఈజీ ఉంటుందన్నమాట అది. మళ్ళీ రెగ్యులర్గా మీరు ఇన్కమ్ ఇప్పుడు మీరు సపోజ్ రియల్ ఎస్టేట్లో పెట్టాలనుకున్నారు, అక్కడ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీ కంపెనీ ద్వారా అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత వచ్చే ఇన్కమ్ మీద ఏదైతే జనరేట్ అవుతుందో దానికి అక్కడ ట్యాక్స్ కట్టుకుంటా ఉంటే యూ కెన్ ఎక్స్పాండ్ యువర్ బిజినెస్. అది ఇక్కడున్న బ్రాండ్ని మళ్ళీ అక్కడ కూడా చేసుకోవచ్చు. అక్కడ కూడా సేమ్. ఇప్పుడు ఒక మా ఫ్రెండ్ కంపెనీ ఉంది, వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు, బాగా మార్కెట్ ఉంది. సింగపూరు, దుబాయ్లో వాళ్ళకి ఆఫీసెస్ ఉన్నాయి. బట్ నౌ దే ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ దేర్ ప్రెజెన్స్ ఇన్ యూఎస్. చేయాలనుకున్నప్పుడు దెన్ దే అప్రోచ్ మీ. ఓకే, ఏంటి ప్రాసెస్ అంటే 1 weekలో వాళ్ళకి యూఎస్ కంపెనీ స్టార్ట్ చేయించేసింది మనం. ఇది అంత ఈజీ అనమాట. సో స్టార్ట్ చేసేసి ఇప్పుడు వాళ్ళు దే ఆర్ అప్రోచింగ్ యూఎస్ క్లయింట్స్. అక్కడ యూఎస్ క్లయింట్స్ వచ్చి అక్కడ బిజినెస్ జనరేట్ చేయాలనుకుని ట్రై చేస్తున్నారు. సో ఇట్స్ ఏ హ్యూజ్ మార్కెట్, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, రెస్టారెంట్స్ బిజినెస్ చేస్తారు చాలామంది మన వాళ్ళు. సో ఆ బిజినెస్ చేయడం అనేది మీరు ఇప్పుడు అంటే యూ నీడ్ సమ్ కాంటాక్ట్స్, లైక్ ఆ ప్రాసెస్లో ఉన్న నాలాంటి వాళ్ళు ఎవరన్నా కూడా, లేకపోతే అటార్నీస్ మీకు తెలిస్తే కనుక యూ కెన్ అప్రోచ్ దమ్, స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. సో యూఎస్లో ఎలా చేయాలి, అమ్మో అది మనకి డిఫరెంట్ కంట్రీ ఏంటి అనే భయాలు పెట్టుకోకుండా, మీరు అది మీకు నిజంగా యువర్ ప్యాషనేట్ అబౌట్ యువర్ బిజినెస్, యూ రియలీ వాంట్, లైక్ యువర్ వెరీ అగ్రెసివ్, యూ వాంట్ ఎక్స్పాండ్, రీచ్ చేయాలనుకున్నప్పుడు ఆ ప్రాసెస్ అనేది షుడ్ నాట్ స్కేర్ యూ. అప్రోచ్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయండి? అంటే మీరు చెప్పినట్లు ఇందాక చాలామందికి
ఆ యాంగ్జైటీ అయితే ఉంటుంది, ఆ చిన్న ఆందోళన అయితే ఉంటుంది, గందరగోళం మనకు తెలియని ఎలా country. ఉంటుంది Yeah. ఏంటి అంటే మనం అక్కడ ఎక్స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం కదా, అక్కడున్న క్లైమాటిక్ కండిషన్స్కి ఈ బిజినెస్ వర్కౌట్ అవుతుందా లేదా అనుకుంటున్న డౌట్స్ కూడా చాలా మందికి ఉంటాయి. ఈ ప్రాసెస్లో అక్కడున్న వాతావరణానికి ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి ముందుకెళ్ళొచ్చు అంటారు ఒక్కొక్క బిజినెస్ పెట్టాలి అనుకున్నటువంటి వాళ్ళు? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా సపోజ్ సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అక్కడున్న ఎవరైనా కూడా జనరల్గా బిజినెస్ చేసేది ఏంటంటే యూ స్టడీ ద మార్కెట్ కండిషన్స్. అక్కడ ఎలా ఉంది, ఫీజిబిలిటీ ఎలా ఉంది, మనం ఇప్పుడు దిస్ ద రైట్ టైం టు ఎంటర్ దట్ మార్కెట్, అవన్నీ మనం స్టడీ చేసుకుని ఒక బేసిక్ అండర్స్టాండింగ్తో మీరు రావాలి, రైట్? మీ సైడ్ నుంచి దట్ ఈస్ ద హోంవర్క్ దట్ యూ హ్యావ్ టు డూ, రైట్? అక్కడ వచ్చిన తర్వాత అక్కడ జనరల్లీ ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ కాంట్రాక్ట్. మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతారు. కాంట్రాక్ట్లో కూడా మళ్ళీ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్, పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి మనం చూసుకోవాలి. కొంతమంది ఏంటంటే మీరు సర్వీసెస్ డెలివరీ చేసిన తర్వాత 30 డేస్లో పేమెంట్ చేస్తామంటారు, కొంతమంది 60 డేస్లో అంటారు, కొంతమంది 90 డేస్లో అంటారు. సో అవి మీకు ఫేవరబుల్గా ఉన్నాయా లేదా, కెన్ యూ అఫోర్డ్ దోస్ పేమెంట్ టర్మ్స్ అనేది ఒకటి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఎంటర్ అవ్వాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక డౌన్ సైడ్ చాలామంది బోగస్ కంపెనీస్ కూడా క్రియేట్ అవుతాయి, ఇలాంటి వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకోవాలని. ఢిల్లీలోనో ఒక సిండికేట్ అనమాట అది, ఢిల్లీలోనో ఎక్కడో ఉంటుంది, యుఎస్ కంపెనీ లాగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటారు వాళ్ళని. మాకు యుఎస్లో ఇంతమంది క్లయింట్స్ ఉన్నారు, మీకు బిల్లింగ్ రేట్ $100 per hour ఇస్తాము అని చెప్తారనమాట. కాకపోతే ఇమ్మీడియట్గా మాకు సర్వీసెస్ కావాలి, మీ దగ్గర నుంచి పేమెంట్ కావాలి అని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత 90 డేస్ అయినా 120 డేస్ అయినా కూడా వాళ్ళు పేమెంట్ రాదు మనకి. యూనో అలాంటి సినారియోస్ రాకుండా మీ హోంవర్క్ మీరు చేయాలి. ఆ కంపెనీ నిజంగానే ఉందా, మీరు ఇప్పుడు ఎంటర్ అయ్యే వెండర్లు నిజంగానే ఉన్నారా, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే కన్నా వాళ్ళకి ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇట్స్ ఏ స్మాల్ వరల్డ్, రైట్? ఆన్లైన్లో అందరి ప్రెజెన్స్ ఉంటుంది, పీపుల్ విల్ నో. మీరు మీ సర్కిల్లో ఎవరికన్నా తెలిసి ఎంటర్ అయ్యే ముందే ఈజ్ దిస్ ఎ నోన్ కంపెనీ, కెన్ వి ట్రస్ట్ దెమ్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. ఎస్పెషలీ ఇప్పుడు మీరు డాలర్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు యూ కెన్ ఇంకర్ హ్యూజ్ లాసెస్. ఇప్పుడు మాకు ఒక క్లయింట్ ఉన్నారు, ఆయనకి పాపం ఇలానే మీకు యూఎస్లో బిజినెస్ ఉంది, మీరు ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉంది, మీరు సర్వీసెస్ చేస్తే మీకు ఒక $100 per hour బిల్లింగ్ రేట్ ఇస్తామని చెప్పారు. అట్స్ వెరీ అట్రాక్టివ్ బిజినెస్ ఆపర్చునిటీ అనమాట. ఆ సినారియోలో ఏమైందంటే వీళ్ళు మళ్ళీ రిసోర్సెస్ని కూడా వాళ్ళే సబ్మిట్ చేస్తామని చెప్పారు. చేస్తే వీళ్ళు పే చేయాల్సి వచ్చింది ఒక $50,000 వాళ్ళకి. అంటే వాళ్ళు ఇస్తారు కదా ఫ్యూచర్లో, తర్వాత ఒక 60 డేస్ తర్వాతనో 90 డేస్ తర్వాతనో వాళ్ళు ఇస్తారు కదా అన్న దాంతో వీళ్ళు పే చేసి వీళ్ళు ఎంటర్ అయిపోయారు. ఎంటర్ అయిపోయిన తర్వాత ఒక 6 months 8 monthsకి ఏం తెలిసిందంటే అది బోగస్ కంపెనీ అని తెలిసింది. సో ఇప్పుడు వాళ్ళకి $50,000 లాస్. అంటే $50,000 అంటే లైక్ 40 lakhs rupees. సో అలాంటి ఫిట్ ఫాల్స్ ఉంటాయి, అవన్నీ మీరు హోంవర్క్ చేసుకొని రావాలన్నమాట. ఓకే. సో దానికి మీరు ఏ విధంగా హెల్ప్ చేస్తారు ఆ ప్రాసెస్కి? ఆ ప్రాసెస్ కాదే, మేము ఏం చేస్తామంటే ఫస్ట్ మీ కంపెనీ స్టార్ట్ చేస్తాము. మీరు తర్వాత మీకు ఏదైనా వెండర్ వచ్చారు, మీరు మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు అన్నప్పుడు వీల్ ఆల్సో డూ ద డ్యూ డెలిజెన్స్. అంటే ఆ నిజంగానే కంపెనీ ఉందా, లేకుంటే ఆ కంపెనీతో ఇంత ముందు వేరే వాళ్ళకి ఏదైనా పేమెంట్ ఇష్యూస్ ఉన్నాయా, దీన్ని ట్రస్ట్ చేయొచ్చా, మీరు మూవ్ ఫార్వర్డ్ కావచ్చా లేదా అనేది కూడా ఒక బేసిక్ శానిటీ చెక్ చేసి విల్ అడ్వైజ్ యూనో ఎస్ యూ కెన్ గో హెడ్ ఆర్ నో ఇట్స్ సంథింగ్ లుక్స్ ఫిషీ అని చెప్తాం అనమాట. అక్కడ ఏదైనా రెఫరెన్స్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందంటే, ఎందుకంటే ఒక్కొక్క స్టోర్ పెట్టాలన్నా లేదా కంపెనీ పెట్టాలన్నా లోకల్లో ఎవరిదైనా రెఫరెన్స్ ఉండాల్సినటువంటి. లోకల్లో రెఫరెన్స్ మీకు ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్కడ మీరు ఉండాలన్నా ఒక ఆఫీస్ అడ్రస్ అయితే మీకు ఉండాలా. ఇప్పుడు మా దగ్గరకు వచ్చారనుకోండి, మా ఆఫీస్ అడ్రస్ ఉంది, అది వాడుకోవచ్చు. సో దట్ కెన్ బి యువర్ రెఫరెన్స్. ఇప్పుడు మా త్రూ వెళ్తే ఐ కెన్ బి యువర్ రెఫరెన్స్, యూనో. సో రెఫరెన్స్ అయితే ఒక రిజిస్టర్డ్ ఏజెంట్ అంటారు అక్కడ. సో కంపల్సరీ ఉండాలన్నమాట, ఎవరెవరైతే ఉండాలి అక్కడ లోకల్ అబ్జెక్షన్ పెట్టుకుంటూ ఉండడానికి. ఎగ్జాక్ట్లీ. సో అంటే లోకల్ ప్రెజెన్స్ ఉంటే ఏంటంటే ఈజీ అయిపోతుంది. అవును, ఓకే మీరు ఇక్కడే, ఓకే దే ఆర్ యూఎస్ బేస్డ్ కంపెనీ, వాళ్ళకి దే హ్యావ్ ఎ ప్రెజెన్స్ ఇన్ లోకల్లీ అనేది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా మీతో బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి. అది హెల్ప్ అవుతుంది. ఎలా సార్, అంటే ఈ ప్రాసెస్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా? బెస్ట్ వే ఏంటంటే నా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది, అంటే ఈ స్క్రీన్లో ఉంటుంది. దెన్ ఆన్లైన్లో cpamahesh.com అని కొడితే దెన్ యుల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. వాట్సాప్ ఉంది, యూనో యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్లైన్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఎనీ ఆన్లైన్ ప్రెజెన్స్. మాకు వీ హ్యావ్ ఎ హ్యూజ్ ప్రెజెన్స్. సో కాంటాక్ట్ అవ్వచ్చు, వెరీ ఈజీ టు కాంటాక్ట్ మీ యాక్చువల్లీ. ఓకే. సో లోకల్ అయినా సరే, నాన్ లోకల్ అయినా సరే. నాకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వై అజ్ అంటే
మాకేంటంటే ఇండియా రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ తెలుసు, యూఎస్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ తెలుసు. రెండు మేము కోఆర్డినేట్ చేసుకొని మీరు ఇప్పుడు యూఎస్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ కూడా చేయాలి, మీరు రిపోర్ట్ చేయాలి, అది ఇన్కమ్ ఇక్కడ కూడా ఉంటుంది. సో ఎలా చేయాలి అనేది కోఆర్డినేట్ చేసుకొని చేస్తాం అన్నమాట, బికాజ్ వీ హ్యావ్ దట్ ఎక్స్పర్టీస్. ఎస్, వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ఇట్స్ మై ప్లెజర్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే నెక్స్ట్ టైం దాని మీద నేను మహేష్ గారు వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ లోకలే కాదు గ్లోబల్గా కూడా ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అక్కడ ఏదైనా బిజినెస్ పెట్టాలి అనుకునేటువంటి ఆలోచన కనుక మీకు ఉంటే వెంటనే మహేష్ గారిని మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు. ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, అక్కడ ఎలా ఉంటుంది, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అనుకున్నటువంటి ఆలోచన ఉన్నా కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.